మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలోని ఎల్లాపట్టాలో హత్యాచారానికి గురైన సమత కేసులో ముగిసిన వాదనలు. తీర్పుని ఈ నెల 27వ తేదీన వెల్లడించనున్నట్లు ప్రకటించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు. విశాఖ కంచరపాలెంలో జరిగిన చోరీ కేసును ఛేదించిన పోలీసులు. నిందితుడి నుంచి 21 తులాల బంగారంతో పాటు 5 లక్షల రూపాయల స్వాధీనం. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో ఏసీబీ దాడులు. 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెండవసారి ఏసీబీకి చెక్కిన భూ సంస్కరణలో ఏవో ప్రశాంతి. ఇక డీటెయిల్స్కి వస్తే ఆదిలాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలం ఎల్లాపట్టాలో హత్యాచారానికి గురైన సమత కేసులో వాదనలు ముగిశాయి. గత ఏడాది డిసెంబర్లో సాక్షులను విచారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పుని ఈ నెల 27వ తేదీన వెల్లడించనున్నట్లు ప్రకటించింది. గత ఏడాది నవంబర్ 24వ తేదీన నిందితులైన A1 షేక్బా, అలాగే A2 షేక్ బోద్దీన్, అలాగే A3 షేక్ ముగ్దీంలు కొమరం భీం జిల్లా ఎల్లాపట్టార్ గ్రామంలో సమతను హత్యాచారం చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే నవంబర్ 27 తేదీన నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. డిసెంబర్ 11న ప్రభుత్వం కేసు విచారణలో భాగంగా ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది. ఇక డిసెంబర్ 14న పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయగా కేసులోని 44 మంది సాక్షులలో 25 మందిని కోర్టు విచారించింది. సమత కేసులో గౌరవ న్యాయస్థానంలో ఇరుపక్షాల వాళ్ళు కూడా వాదనలు చెప్పాము మేము. మరి 27వ తారీఖుకి జడ్జిమెంట్ కొరకు పెట్టారు. ఈ కేసులో దాదాపు అన్ని రకాల సాక్ష్యాలని ప్రాసిక్యూషన్ తరఫున ప్రవేశపెట్టాము మేము. ఒకటి ఓరల్ ఎవిడెన్స్, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్, లాస్ట్ సీన్ టుగెదర్, అంటే చివరిగా చనిపోకముందు వాళ్ళు అందరినీ ఒక దగ్గర చూసినట్టుగా, ఆ తర్వాత అమ్మాయి చనిపోయినట్టుగా, తర్వాత అమ్మాయిని మానభంగం చేసి చనిపోయినట్టుగా, ఆ తర్వాత ఆమెను ప్రైవేట్ పార్ట్స్ అండ్ ఆమె బట్టలు అవన్నీ తీసుకొని దాని మీద ఆమె సెమన్ అండ్ స్పిరిటోజోవా, తర్వాత వాళ్ళ రక్త నమూనా పరీక్షలు సేకరించి ఇవన్నిటి కలిపి DNA పరీక్షలు నిర్వహించిన తర్వాత DNAలో ఈ ముగ్గురు నేరస్తులే ఆ అమ్మాయిని రేప్ చేసి చంపారని చెప్పి క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. అవన్నీ కూడా రికార్డుల ప్రకారం కానీ అన్ని డాక్యుమెంట్స్ ప్రకారం కానీ కోర్టులో మేము రుజువు చేశాము. దాన్ని బేస్ చేసుకొని అంటే మహిళలు అనేది ఈజీగా తిరగలేని పరిస్థితి ఇప్పటికే ఉన్నప్పటికీ ఇంకా మానవ మృగాలు అనేవి ఎక్కువ దాడి చేస్తున్న సందర్భంలో ఈ నేరాన్ని సమాజంకు వ్యతిరేకంగా తీసుకుంటూ సమాజంలో ఇంకా రాబోయే రోజులలో ఇట్లాంటి నేరాలు జరగకుండా ఉండటానికి గాను ఈ కఠినంగా శిక్షించాలని చెప్పి వీళ్ళు చేసిన కేసుకి నిర్భయ కేసులో జడ్జిమెంట్కి చాలా దగ్గర ఉంది కాబట్టి లింక్ ఆ కేసు ఆధారంగా ఆ కేసులో ఎలా అయితే ఉరిశిక్ష చేశారో ఇందులో కూడా ఉరిశిక్ష చేయాలని చెప్పి గౌరవ కోర్టు వారిని కోరినారు. ఇక విశాఖ కంచరపాలెంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గత ఏడాది నవంబర్లో జరిగిన ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 21 తులాల బంగారంతో పాటు 5 లక్షల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ జరిగే సమయంలో సీసీ కెమెరాల దృశ్యాలు కూడా చిక్కకుండా జాగ్రత్త పడ్డారని, అయితే టెక్నికల్ ఎక్స్పర్ట్ సహాయంతో నిందితుడిని అరెస్టు చేసి చోరీ సొత్తును రికవరీ చేసినట్లు డీఎస్పీ ఉదయ భాస్కర్ తెలిపారు. అందరూ వచ్చేస్తున్నారు. సచ్చా పక్కన వేసుకో, మధ్యలో నాది వస్తుంది. ఎప్పుడు జరిగింది అఫెన్స్ వెన్ ఇట్ హ్యాపెండ్. మన కంచరపాలెంలో ఒక 78 years చార్టర్డ్ అకౌంట్ బై ప్రొఫెషన్ చేస్తా ఇంట్లో ఒక్కళ్ళే ఉంటున్నారు విత్ వైఫ్.
సో వాళ్ళ పిల్లలందరూ కూడాను యూఎస్ఏలో ఉంటున్నారు. సో వాళ్ళు పంపించిన డబ్బులు అయితే ఏంటి వాటితో అన్నిటితో కూడా ఇంట్లో కొంచెం ఐరన్ సేఫ్లో పెట్టుకోవడం జరిగింది. సో ఈ అక్యూజ్డ్ బాగా అబ్జర్వ్ చేసి, ఎందుకంటే ఇంట్లో కూరగాయలు కానీ లేకపోతే ఏ సామాన్లు కానీ అతనే తెస్తూ ఉంటాడు. సో అబ్జర్వేషన్ చేసి ఆ కబోర్డ్లో పెట్టినటువంటి కీని తీసుకొని ఎవరికి తెలియకుండా దొంగతనం చేసి పారిపోయాడు. ఆ పారిపోయే ముందు కూడా ఇతను సీసీ కెమెరా వైర్స్ అన్ని డిస్ట్రాయ్ చేసి ఎవిడెన్స్ కూడా లేకుండా చేయడానికి ప్రయత్నించాడు. సో తర్వాత మనం క్రైమ్ టీమ్కి ఈ కంప్లైంట్ వస్తడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా టెక్నికల్ ఎక్స్పర్టైజ్ తీసుకొని అతన్ని పట్టుకోవడం జరిగింది. సో మొత్తం మనం 21 తులాల బంగారము, ఒక 5 లక్షల క్యాష్ ఇంటాక్ట్ మొత్తం రికవరీ చేయడం జరిగింది. ఇట్ ఈస్ 100% రికవరీ అండ్ దిస్ క్రైమ్ హ్యాడ్ హ్యాపెండ్ ఆన్ November 11th, 2019. So now I congratulate my team members and Srinivas and his team and under supervision of DYSP Pentarao. Sir, ornaments kuda indulevena? Yeah, ornaments kuda indulevandi మొత్తం. రామారావు అంటే యాక్చువల్గా ఏంటంటే ఇతను అదే ఇంట్లో అదే అపార్ట్మెంట్స్లో చాలా దొంగతనాలు చేశాడని చెప్పేసి మనకి తర్వాత తెలిసింది. సో వీఆర్ వెరిఫైయింగ్ అదర్ యాంటిసిడెంట్స్ ఆల్సో, విల్ గివ్ యూ సూన్. అంటే అక్కడే పనిచేస్తూ ఇప్పుడు పారిపోవడం మాత్రం ఎస్కోట్కి పారిపోయాడు. ఇది మాత్రం ఒకేసారి తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ 5 lakhs ప్లస్ ఆర్నమెంట్స్ అనేది ఒకేసారి తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక 3 months ముందు నుంచి పనిచేస్తున్నాడు. అది ఇతను హ్యాబిచువల్ అఫెండర్ అని చెప్తున్నాడు. బట్ మనం వెరిఫైయింగ్. కాకపోతే అదే అపార్ట్మెంట్లో చాలా చేస్తున్నాడు. అంటే అదే అపార్ట్మెంట్లో చాలా చిల్లర దొంగతనాలు చాలా జరిగినాయి. సబ్సీక్వెంట్గా మనం చేసిన వెరిఫికేషన్లో అది ఒక్కొక్కటి బయటపడుతుంది. అదే పెటీ అమౌంట్స్ 5,000, 10,000, 15,000 ఆ రేంజ్లో చేశాడు. ఇంట్లో కూడా చేశాడు అంతకుముందు కూడా. ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో ఏసీబీ దాడులు జరిపింది. ఈ దాడులు అవినీతి అధికారిని రెండవసారి ఏసీబీకి చిక్కింది. 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ భూ సంస్కరణలు ఏవో ప్రశాంతి మరోసారి ఏసీబీ అధికారులకు పట్టుబడిన వైనం కలకలం రేపింది. కృష్ణా జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్లో నివాసం ఉంటున్న మేకా రామలింగేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఏసీబీ అడిషనల్ ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో వలపన్ని పట్టుకున్నారు. 4 ఎకరాల భూమికి సంబంధించి లొసుగులు తొలగించే నిమిత్తం 3 లక్షల రూపాయలు లంచం రామలింగేశ్వరరెడ్డిని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు ఏసీబీకి అందింది. ఏసీబీ అధికారులు ఏవో భూ సంస్కరణలు అధికారిని దాసరి ప్రశాంత్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయంలోని అవినీతి అధికారిని పట్టుబడడంతో ఇతర శాఖల అధికారులు బెంబేలెత్తిపోయారు. ఎవరైనా మేము చేసిన తప్పుడు ప్రచారం చేస్తే ఎవరో కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నారు. మాకు తెలియదు ఈ విషయం. అది తప్పుడు. వాళ్ళకి ఫేవర్గా ల్యాండ్ ఇవ్వమంటున్నారు వాళ్ళు. 5 ఎకరాలండి, 2 కోట్లు వస్తుంది. మేము హౌస్ సైడ్స్ కోసం తీసుకున్నాం. అది ఆల్రెడీ మీరు 11 తీసుకున్నాం. ఇక పెద్దంబర్పేట మున్సిపాలిటీ 8వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి సిద్దంకి జయలక్ష్మి ఇంటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నేను ఇక్కడ పెద్దంబర్పేట 8వ వార్డు అభ్యర్థి జయలక్ష్మిని మాట్లాడుతున్నానండి. ఇక్కడ నాకు సపోర్టింగ్ బాగానే ఉంది. అందరూ నాకు బాగానే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళది ప్రాబ్లమ్స్ కూడా మొన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వాళ్ళతోనే నేను చెప్పాను, సార్తో చెప్పాను వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ. ఇక్కడ డబల్ బెడ్రూమ్ పోర్షన్స్ కావాలన్నారు కొంతమంది, ఇల్లు లేని వాళ్ళు. కొంతమంది హాస్పిటల్ కావాలన్నారు. హాస్పిటల్ కూడా మనకు ఊరందరికీ అవసరం. గెలవాలి, అమ్మ గెలవాలి. మాకు అదే ఆనందం. మేము కోరుకుంటున్నాం అన్న, అందరినీ చెప్పుకుంటున్నా. అమ్మ గెలిస్తే మనకు ధైర్యం, ఆధారం, అన్నిటికీ మాకు ఆకాశం. ఏమన్నా అమ్మ గెలిచిందనుకో, అమ్మ గెలిచిందనుకో మమ్మల్ని చూడలేదంటే మేము వచ్చి అడుక్కుంటాం అమ్మని. అన్ని బాధ్యత ఇచ్చింది మాకు, ఆమె ఇచ్చింది. మాకు నమ్మకం ఉంది, నిండారు ఉంది. నేను ఎక్కడైనా మాట్లాడతా. వార్డు నుండి
నిలబడిన అభ్యర్థి సిద్దంకి జయలక్ష్మి జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని మేమంతా కోరుకుంటున్నామండి. ఎందుకంటే వాళ్ళకు సేవ చేయడం ఇప్పుడు కాదు, గత 30-40 సంవత్సరాల నుండి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి బ్రదరు సిద్దంకి రాజిరెడ్డి గారు ఒక 3 టర్మ్స్ సర్పంచ్గా చేశారు. అంటే దాదాపు 18 సంవత్సరాలు వాళ్ళు సేవ చేశారు. తర్వాత జెడ్పీటీసీ అయ్యారు. వాళ్ళ అన్నగారి కొడుకు సిద్దంకి కృష్ణారెడ్డి ప్రజెంట్ మన వైస్ కౌన్సిలరు, ఇప్పుడు వైస్ చైర్మన్ ఉన్నారు. ఇప్పుడు సిద్దంకి జయలక్ష్మి గారు కూడా జనాలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చారు. ఇక్కడ ఈ వార్డులో చాలామంది నిరుపేదలు ఉన్నారండి. వారికి ఇండ్లు కానీ, మెయిన్ అంబర్పేటలో ఒక 25 నుండి 30 వేల జనాభా ఉన్నారు. వాళ్ళకి యాక్సిడెంట్లు ఒకటి బాగా అవుతున్నాయి. దానికి ప్రైవేట్ హాస్పిటల్స్. ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా సీల్ వేసిన మద్యం దుకాణాల సీల్ తొలగించి ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణలో మద్యం వ్యాపారులు మద్యాన్ని దించుతున్నారు. అధికారులే వీరికి అండగా ఉండటం పలు అనుమానాలకు దారితీస్తోంది. పర్మిషన్ తీసుకోవాలి. డిఎస్పీ గారు పర్మిషన్, సిఏ గారు పర్మిషన్, ఎస్ఐ గారు 24 అవర్స్ టైం ఉంటుంది. బండి ఇక్కడ పెట్టా కేసు బండి నెంబర్ టీపీ ఉన్నాయి, పర్మిషన్ దీని గురించి వచ్చినాం. పర్మిషన్ తీసుకుంటాం. పర్మిషన్ ఎక్సైజ్ ఎస్ఐ గారు తెచ్చుతాడే మాల్ వాడు గుంటూరుకి వెళ్ళి ఇప్పుడు చేస్తాం మాల్ చేసి కదా కట్టి గుంటూరుకి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. డిఎస్పీ గారు పర్మిషన్, సిఏ గారు పర్మిషన్, ఎస్ఐ గారు 24 అవర్స్ టైం ఉంటుంది. బండి ఇక్కడ పెట్టా కేసు బండి నెంబర్ టీపీ ఉన్నాయి, పర్మిషన్ తీసుకో. హెవీ క్రౌడ్ ఉంది, ఇక్కడ వచ్చి రావాలి. కలెక్టర్ మేడం పోయింది. డిఎస్పీ, సిఏ, ఎస్ఐ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరు పర్మిషన్ తీసుకొని మాకు తెలియదు కదా. పర్మిషన్ ఆఫ్ డిఎస్పీ, సిఏ, ఎస్ఐ వాళ్ళందరూ వచ్చి బంద్ చేయించారు. నేను మాట్లాడతాను అట్లా చేసి ఇల్లీగల్ లేదు. మాకు కనిపించింది, లేకపోతే మేము మీ డౌట్ కరెక్ట్, 100% కరెక్ట్. అది మేము క్లారిఫై చేస్తాం. ఇప్పుడు ఇంకోటి ఎందుకన్నా ఇటు ఇప్పుడు ఇది మీ దగ్గర సరుకు కొనుక్కొని వచ్చాను, ఇప్పుడు ఇక్కడ పెట్టనియరు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎడబెట్టా కేసే, ఇటు వీళ్ళు ఇట్లా పెట్టా కేసే, ఇక్కడ పెట్టా కేసే, తర్వాత రేపు బంద్. ఎందుకంటే ప్రాబ్లం ఏదైనా నేనే వచ్చిన స్వయంగా డౌట్స్ వస్తుంటాయి. యూనిఫామ్ అంటే మనకి డౌట్ రాదు. అయితే యూనిఫామ్ అంటే పోలీస్ యూనిఫామ్ అంటే పోలీసు వాళ్ళు చేయించినట్టు మన పదన. ఎందుకంటే ప్రాబ్లం ఏదైనా నేనే వచ్చిన స్వయంగా డౌట్స్ వస్తుంటాయి. యూనిఫామ్ అంటే మనకి డౌట్ రాదు. అయితే యూనిఫామ్ అంటే పోలీస్ యూనిఫామ్ అంటే పోలీసు వాళ్ళు చేయించినట్టు
ఇక ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం వాయిపేట గ్రామంలో గర్భిణీ స్త్రీకి ఉదయం 4 గంటలకు పురిటి నొప్పులు రావడంతో ప్రభుత్వ అంబులెన్స్కు ఫోన్ చేశారు. ప్రభుత్వ అంబులెన్స్ సరైన సమయంలో రాకపోవడంతో వారు ప్రైవేటు వాహనాన్ని ఆశ్రయించారు. గర్భిణిని ప్రభుత్వ ఇంద్రవెల్లి హాస్పిటల్కు తీసుకువెళ్తూ ఉండగా మార్గం మధ్యలో బిడ్డకు జన్మనిచ్చింది. ప్రభుత్వ అంబులెన్స్ ఉన్నప్పటికీ సరైన సమయంలో రాకపోవడంతో గిరిజనులు ఇబ్బందులకు గురవుతున్నారు, ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రభుత్వం గిరిజనులు ఆదుకోవాలని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బండి పంపుతున్నది పంపలేదు, నేరడుకొండ నుంచి వస్తుంది బండి అని చెప్పి. ఏ సుశీల ఆరు 7 గంటల నుంచి ఫోన్ చేస్తున్నారా? అయితే అంబులెన్స్ వస్తలేదా? అయితే దారిలోనే డెలివరీ అయిందా? కొడుకు పుట్టిందా? ఇక పెద్దంబర్పేట మున్సిపాలిటీ 21వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఓరుగంటి సుజాత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నేను ఓరుగంటి సుజాతని. నేను వార్డు 21 ఆటకు నిలబడ్డా, కాంగ్రెస్ పార్టీ. గుంటూరు నగర పంచాయతీ పెద్దంబర్పేట నగర పంచాయతీ నుంచి 21వ వార్డు నుంచి గుంటూరు మన 21వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్ వర్కులు లేవు, డ్రైనేజ్ వర్కులు లేవు, చాలా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోడ్ వర్క్ కావాలి. మన 78 సర్వే నుండి 1 నెంబర్ ఇంటి దాకా 40 ఫీట్ రోడ్ కావాలి. అది ఎప్పటి నుంచో గతంలో ఎమ్మెల్యేకి అందరికీ చెప్పిన ఎవరు మాకు ఏం సపోర్ట్ చేయలేదు. ఈసారి మేము గెలిపించుకొని ఈ వార్డు మెంబర్గా ప్రతి ఒక్క కార్యక్రమం మన గౌరవనీయులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ సాబ్ కూడా మనకు సపోర్ట్ చేస్తారని ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ సాల్వ్ చేస్తామని చెప్తున్నాం. ఓరుగంటి సుజాత గారిని మనం ఏకగ్రీవంగా బలపరుచుకొని మన అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకోవాలని ఏకగ్రీవంగా కాలనీ వాళ్ళందరూ బలపరిచిన అభ్యర్థి ఓరుగంటి సుజాత గారిని. మన కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి. మనందరం కలిసి కట్టుగా అందరం ఈ కాలనీకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తీర్చుకోవాలని మనందరం కలిసి అక్కను గెలిపించుకోవాలని మనం చేస్తున్నాం. నగర పంచాయతీ పెద్దంబర్పేట మున్సిపాలిటీ ఏరియాలో వార్డ్ నెంబర్ 21లో మా అభ్యర్థి ఓరుగంటి సుజాత. ఇంతకు ముందు కూడా మేము ఏం చేసినామంటే ప్రతి జగన్ గారికి మేము సపోర్ట్ ఇచ్చినాము. ఆయన టీఆర్ఎస్లో కలిసిండు. టీఆర్ఎస్లో రూలింగ్ పార్టీలో వాళ్ళు ఉండి కూడా మాకు ఒక బస్సు కానీ మాకు ముఖ్యమైన వసతులు ఒకటి రేషన్ షాప్ కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ ఎలాంటి అందుబాటులో అనుకున్న విధంగా లేకుండా ఉన్నాయి. ఈ మన అయత్నగర్కు అతి సమీపంలో ఉన్న ఈ కుంట్లూరు గ్రామం ఇంచుమించు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నంత దీన అవస్థలో ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏమైందంటే ఇప్పుడు ఓరుగంటి సుజాతను మేము నిలబెట్టుకున్నాము. మన కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం పార్టీలకు అతీతంగా మా కాలనీ సమస్యల మీద మేము ఐక్యమై అందరము ఒక నిర్ణయానికి వచ్చి కాలనీ విషయంలో ఓరుగంటి సుజాత గారిని గెలిపించుకొని మా సమస్యలను మేము ఉన్నా మేమందరం కలిసి ఈడ కులాలు కానీ మతాలు కానీ పార్టీలు కానీ ఏ రూపకంగా ఏవి లేకుండా అందరం ఒక కూర్చొని నిర్ణయం తీసుకొని సమస్యలన్నీ తీర్చుకోవాలనే ఉద్దేశంతో మా కాలనీకి ఇంచుమించు చిన్న పిల్లలు కానీ వృద్ధులు కానీ ఏదన్నా పని మీద బయటికి వెళ్ళాలంటే ఇంతవరకు మా కాలనీకి బస్సు లేదు. ఒక రోడ్డు సమస్య కూడా ఇంతవరకు రూలింగ్ పార్టీలో ఉంది. ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం ఓటుకు నోటు కాకుండా సమర్థవంతమైన నాయకులను ఎన్నుకుందామని గోదావరి ఖనిలోని ఓటు గురించి ప్రజలకు అవగాహన కల్పించిన సీనియర్ అడ్వకేట్ గజెల్లి వెంకటేశ్వరులతో స్పెషల్ ఇంటర్వ్యూ. వారికి కావాల్సిన కనీస సౌకర్యాలు మంచినీరు, డ్రైనేజీ, రోడ్లు, స్ట్రీట్ లైట్లు
వీటితో పాటు ఇంకా మిగిలినటువంటి ఇతరత్ర డెవలప్మెంట్ చూడాలి. చూస్తే అప్పుడు అభివృద్ధి పదంలో వాళ్ళే ముందుకు తీసుకెళ్తుంటారు. ఎలా ఉందంటే ప్రచారాలు ఎలక్షన్ కమిషన్ గారు ఇచ్చినటువంటి నియమాల ప్రకారంగా హోరెత్తించినటువంటి చిన్నపిల్లలు కానీ హాస్పిటల్ కానీ ఎక్కడైనా కానీ అన్ని రకాలైన డీజే సౌండ్ సిస్టమ్ తోటి ప్రచారాస్త్రాలు చేస్తున్నారు. ఇలాంటి ప్రచారాస్త్రాలు చేయకుండా కామన్గా విదేశాల్లో ఉన్నటువంటి వారి రకంగా ఓటు కోసం వారి దగ్గరికి ఓటర్ దగ్గరికి అభ్యర్థించి చేసుకుంటే వారికి డబ్బులు వృధా కాదు, ప్రజలకు కూడా ఇబ్బంది కాకుండా ఆ డివిజన్లో ఉన్న సమస్యల మీద వారు ఆ సమస్యను అడిగి తెలుసుకొని దానికి గెలిచిన తర్వాత ఏం చేస్తాము, లేకపోతే ఓడిన తర్వాత కూడా ఎవరైతే ఉన్నారో ఆ డివిజన్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ కోసం ఆ ఏది గెలిచిన కార్పొరేటర్పై ఆ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్పై వాళ్ళు శ్రద్ధ తీసుకొని ఆ డివిజన్లో సమస్యలు పరిష్కారం దిశగా ముందుకు వెళ్ళాలి. ఈరోజు ఓటు వేసి గెలిచిన తర్వాత తన పని తాను చేసుకోకపోవడం, లేకపోతే ఓడిపోయిన కార్పొరేటర్ తాను నా డ్యూటీ అయిపోయింది ఇక నేను నా పని చేసుకుంటా అనుకున్నట్టే ఉంటుండు. మళ్ళీ గతంలో మళ్ళీ ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో ఆ రోజు నాడే వాళ్ళు మళ్ళీ ముందుకు వస్తున్నారు. మేము ఇవి చేస్తామంటున్నారు, వలస కూడా వస్తున్నారు, ఒక డివిజన్ నుండి మరొక డివిజన్ కూడా వస్తున్నారు. వారి డివిజన్లో ఉన్నటువంటి సమస్యలను వారు పరిష్కారం చేసుకుంటే చాలా సంతోషం. రెండవది, నాయకుడిని నేను డివిజన్లో ఉన్నట్టు కార్పొరేటర్గా ఉంటేనే అభివృద్ధి జరుగుద్ది అనేది అంతవరకు కాదు. లక్ష్మీనగర్ కూడల్లో చాలా సమస్యలు ఉన్నాయి. షీ టాయిలెట్స్ ఎన్నిసార్లు చేసిన పట్టించిన నాదులు లేడు. పేపర్లో వస్తుంది, టీవీలో వస్తుంది. కనీసం ఇలాంటి కనీస సౌకర్యాలు కూడా పట్టించుకున్నటువంటి పాలకవర్గం మరియు మున్సిపల్ అధికారులు, ప్రజలు, ఓటర్లందరూ ఒక మంచి అభ్యర్థిని చూసి నోటుకు ఓటు కాకుండా ఒక ఓటు మనం ఒక సమర్థవంత నాయకుని ఎన్నుకుందాం అనే దిశగా ముందుకెళ్ళి ప్రజలందరూ స్వచ్ఛందంగా ప్రతి ఒక్క ఓటు హక్కును వినియోగించుకొని 100కు 100% ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను. రామగుండం నియోజకవర్గంలోని ప్రజలందరికీ నమస్కారములు. మనకు ఎంతో విలువైన ఓటును సమర్థవంత నాయకుడు ప్రజల్లో ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉండి ప్రజల అవసరాలు, వాళ్ళ కనీస సౌకర్యాలు వాటి మీద దృష్టి పెట్టి ఉన్నటువంటి నాయకుడిని మనం ఎంచుకుందాం. అలాంటి నాయకునికి ఓటు వేసి గెలిస్తే ఆ నాయకుడు మన డివిజన్లను కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాడని నేను కోరుకుంటున్నాను. 50 డివిజన్లు ఉన్నటువంటి ఇక రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పెద్దంబర్పేట మున్సిపాలిటీ పసుమామూల గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఉన్న మంచినీరు ట్యాంక్ నిండి నీరు వృధాగా పోతున్నాయి. దీంతో గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అధికారులు స్పందించి నీటిని వృధా పోకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. పసుమామూల ప్రాథమిక పాఠశాలలో గత 4 గంటలుగా నిరంతరంగా మంచినీరు అంతా వృధాగా పోతుంది. పాఠశాల మైదానం మొత్తం కూడా ఒకసారి గమనించవచ్చు. ఇక పెద్దంబర్పేట మున్సిపాలిటీ 2వ వార్డు బీజేపీ అభ్యర్థి సంఘి సంతోష్ భిక్షపతి ఇంటిని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. భారతీయ జనతా పార్టీ 1995లో ఇక్కడ సర్పంచ్గా గెలిపించుకున్నాము. మరి ఊళ్ళో ఏ సమస్య లేకుండా డెవలప్మెంట్లో ముందుకు పోయినాం. అదేవిధంగా గ్రామంలో డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, పేదలకు ఇండ్లు లేకపోతే పట్టాలు కానీ, ఏ వసతులైనా కల్పించి అన్ని వసతులు ముందున్నాం. కాబట్టి ఈసారి పోయిన మున్సిపల్లో కూడా పోటీ చేసినాము. భారతీయ జనతా పార్టీ 1995లో ఇక్కడ సర్పంచ్గా గెలిపించుకున్నాము. మరి ఊళ్ళో ఏ సమస్య లేకుండా డెవలప్మెంట్లో ముందుకు పోయినాం. అదేవిధంగా గ్రామంలో డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, పేదలకు ఇండ్లు లేకపోతే పట్టాలు కానీ, ఏ వసతులైనా కల్పించి అన్ని వసతులు ముందున్నాం. కాబట్టి ఈసారి పోయిన మున్సిపల్లో కూడా పోటీ చేసినాము. తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఈసారి ఇక జనగామ జిల్లా లింగాల ఘనపురం మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ విజయ మనోహర్ అధ్యక్షతన గ్రామైక్య సంఘాల కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో లింగాల ఘనపురం ఏపీజీవీబీ బ్యాంకు పరిధిలోని సంఘాలకు రుణాల పంపిణీ చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఏపీఎం శంకరయ్య, సిసి శ్రీకాంత్ రెడ్డి, ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ ఫీల్డ్ ఆఫీసర్ భాస్కర్ హాజరయ్యారు. దీంట్లో భాగంగా ఈరోజు మనము ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. మనము ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గారి కార్యక్రమానికి అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుచున్నాం. స్మాల్ ఈ నాటుకోళ్లు పెంచేది కూడా చిన్న అమౌంట్ తోటి 50-60 వేలతోటి అయ్యే ఇవి ఉన్నాయి. వారిని అందరినీ మీరు వెటర్నరీ వారిని కానీ వీరి గారిని పిలిపించి వీరితోటి మాట్లాడిస్తే వాళ్ళకు కూడా కొంచెం అవగాహన కలిగి ప్రోత్సాహం కలిగి వారు వాళ్ళ ఉపాధిని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అది ఒకటి మనం వెటర్నరీ వారితో కానీ ఈ కూరగాయల పంటలు కూడా సార్ చిన్నగా ఒక ½ ఎకరో 1 ఎకరో ఉంటే వాటికి కూడా మనకు ఇప్పుడు లేజర్ డ్రిప్ సిస్టమ్ వచ్చింది. ఆ డ్రిప్ సిస్టమ్ తోటి కూడా అది హార్టికల్చర్ వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళకు ఒకసారి మీటింగ్ పెట్టిస్తే మీరు మంత్లీ ఒకసారి వస్తుంటారు కదా అందరూ వచ్చినప్పుడు అలా మనము ఒక్కొక్క డిపార్ట్మెంట్ ను వాళ్ళను దగ్గర చూపించి వాళ్ళకు ఉన్నటువంటి స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో వీళ్ళకి రావాల్సినటువంటి వీళ్ళకి లోన్ ఎంతవరకు వస్తుందో ఆ ప్రాజెక్టుకు వీళ్ళకు లింకప్ అయితే చాలా మంది వాళ్ళ ఉపాధిని, ఎందుకంటే సీజన్ లో అందరూ వేరే వేరే ఊర్లలో పోయి పత్తి ఎరటం కానీ ఇలాంటివి కానీ చాలా దూరం ఆటోలో 20-30 మంది వెళ్ళి వచ్చేటప్పుడు ప్రమాదాలు ఇవన్నీ చూస్తున్నాం మనం. అలా కాకుండా ఉన్నూరులోనే ఉపాధి కలిగితే బాగుంటుందని నా ఉద్దేశం సార్. సో కొంచెం ఎవ్రీ మంత్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ తోటి అనుసంధానం చేసి వాళ్ళతో మాట్లాడిస్తే బాగుంటుందని నా మనవి సార్. ఇక మెదక్ జిల్లా మెదక్ మున్సిపాలిటీలో 27వ వార్డులో అభ్యర్థి షేఖమణి మధు తరపున ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి వార్డులో కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నో ఉన్నాయో ప్రజలు లబ్ధి పొందుతున్నారు అని అన్నారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్లను నిర్మించామని అతి తొందరలోనే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కరెంట్ వేసినాము, రోడ్లు కూడా జర మెల్లగా కంకర్ రోడే ఉంది కానీ రోడ్ వేసుకోవచ్చు ఎప్పుడంటప్పుడు. ఆ మోర్ లేకపోతే మనకు మళ్ళీ శానిటేషన్ ఇప్పుడు ఇబ్బంది వస్తుంది కాబట్టి 3 నెలలుగా మోర్ అయిన తర్వాత ఇక్కడ ఎవరికైతే జాగలు లేవో ఇల్లు లేదో వాళ్ళకి ఆడిస్తాం, ఈడ జాగలు ఉన్న వాళ్ళకి నిలపిస్తాం. అట్లా 2 విధాలు ఉన్నది స్కీము. కాబట్టి జాగ లేని వాళ్ళకి ఆడిస్తాం. ఎవరు ఏదో చెప్తుంటారు ఎలక్షన్ అంటే మస్తు చెప్తారు. ఇచ్చిందా ఇది వరకు అంటారు, కట్టిన మరి 900 అన్న పోవద్దా, ఇంట్లో పోవద్దా, గృహప్రవేశాలు చేయొద్దా, వాడి 30-40 మందికి ఇస్తూనే ఉంటాం. ఆగమ్మా అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇస్తాం. మన దగ్గర మోరీలు మంచిగా లేదు. గౌరవ కేసీఆర్ గారు జిల్లా కేంద్రం చేసింది దీన్ని కొంచెం 32 వార్డులు చేసుకున్నాం. అవసరపల్లి ఔరంగాబాద్ కూడా మనమంతా కలుపుకున్నాం. అంతకుముందు వేరే నెంబర్ ఉంటే ఇప్పుడు మనది 27వ వార్డు అయింది. 27వ వార్డుకు మరి మన షేఖమణిని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ క్యాండిడేట్ గా మీకు అందరికీ కూడా అప్పచెప్పడం జరిగింది. చాలా సంతోషం, మీరు మంచి మెజార్టీతో గెలిపించుకుంటున్నారు. తప్పకుండా మీకు ఏ హామీలైతే ఇచ్చిందో ఆ హామీలన్నీ తూచా తప్పకుండా పాటిస్తా. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా పనులు చేపట్టిన తర్వాత మనకు 24 గంటల కరెంటు చేసిండు. అంటే ఒక సమస్యను పూర్తిగా పరిష్కరించుకోవడం అన్నమాట. మళ్ళీ కరెంటు సమస్య రాదు. అట్లనే పెన్షన్లు కూడా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలోని ఎల్లాపట్టాలో అత్యాచారానికి గురైన సమత కేసులో ముగిసిన వాదనలు. తీర్పుని ఈ నెల 27వ తేదీన వెల్లడించనున్నట్లు ప్రకటించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు. విశాఖ కంచరపాలెంలో జరిగిన చోరీ కేసును ఛేదించిన పోలీసులు. నిందితుడి నుంచి 21 తులాల బంగారంతో పాటు 5 లక్షల రూపాయల స్వాధీనం. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో ఏసీబీ దాడులు. 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెండవసారి ఏసీబీకి చిక్కిన భూ సంస్కరణలో ఏవో ప్రశాంతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.